హలో మా అందరికి ప్రభాస్ అన్న అండ్ మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద ఘోరంగా ఫైర్ అవుతున్నారు మా. అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గా అన్స్టాపుల్ షోకి అల్లు అర్జున్ వచ్చాడని మా అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ అయితే షోలో బాలయ్య బాబు గారు అల్లు అర్జున్ అన్నని ప్రభాస్ అన్న మహేష్ బాబు అన్న గురించి చెప్పమంటే పాజిటివ్ గానే చెప్తాడు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే బాలయ్య బాబు గారు అల్లు అర్జున్ అన్నని మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీకు బిగ్గెస్ట్ కాంపిటేటర్ ఎవరు, మహేష్ బాబా ప్రభాస్ అని అడుగుతాడు. అప్పుడు అల్లు అర్జున్ అని ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు, నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. ఇలా సమాధానం ఇచ్చినందుకు మహేష్ బాబు అన్న అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ అన్న మీద ఘోరంగా ఫైర్ అవుతున్నారు మామ. నువ్వెంత ఎత్తుకు ఎదిగితే మాత్రం నీ తోటి యాక్టర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ ఫుల్గా ఫైర్ అవుతున్నారు మామ. అసలు అల్లు అర్జున్ గారు అన్న మాటలో తప్పేముంది భయ్య. నీకు ఎవరు బిగ్గెస్ట్ కాంపిటేటర్ అని అడిగిండు, అప్పుడు దానికైనా నాకు నేనే బిగ్గెస్ట్ కాంపిటేటర్ని అని చెప్పుకుండు, దాంట్లో తప్పేముంది చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఈ మాట చెప్పట్లేదు, ఆయన పాస్ట్లో కూడా ఇదే మాట చెప్పిండు. కాంపిటీషన్ అనేది ఎలా ఉంటదంటే ఒక పాయింట్ వరకు అవతల వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది, ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనమే కాంపిటీషన్. ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్ అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒక్కళ్ళే ఉంటాం అక్కడి నుంచి ఇంకా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్ ఇస్ ద టఫెస్ట్ కాంపిటీషన్. అప్పుడైనా ఎప్పుడైనా బన్నీ అన్న ఒకటే మాట చెప్పిండు, కానీ ఫ్యాన్స్ వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు. కానీ బాలయ్య గారు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అల్లు అర్జున్ అన్న లాస్ట్ లో ఈ మాట కూడా చెప్పాడు. But at the same time, sir, I respect everybody else. The biggest fight is with ourselves. Yes, ante. True. ఈ మాట మాత్రం ఎవరికి కనిపించలేదు, ఫస్ట్ లో చెప్పిన మాటే కనిపించింది. ఎందుకు భయ అనవసరంగా అల్లు అర్జున్ మీద హేట్ స్ప్రెడ్ చేస్తారు మామ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ అని ఇచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా డిస్క్రైబ్ చేయండి.